మీరు విధేయులకు పిల్లలులై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారమును మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. దావీదు రాసిన కీర్తన గ్రంథము 93 అధ్యాయం 5వ వచనం. 93 అధ్యాయం 5వ వచనం. దావీదు రాసిన కీర్తన గ్రంథము 93 అధ్యాయము 5వ వచనం. నీ శాసనములు ఎన్నడను తప్పిపోవు. యెహోవా ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. చాలండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మహోన్నతుడు అయిన మా దేవ, సర్వశక్తి కలిగిన తండ్రి, సర్వాధికారి అయిన మా దేవ, నీ పరిశుద్ధత గురించి నీ మాట్లాడుతాకి యోగ్యని కాదయ్యా, సరిపడేవాడిని కాదయ్యా ప్రభా. నీ పరిశుద్ధత గురించి, నీ పరిశుద్ధమైన ప్రవర్తన గురించి మాట్లాడటకు ఏమాత్రం కూడా యోగ్యని కాదు నాయన ప్రభు. ఈ వాక్యం ద్వారా ఉదయకాలం నేను కూడా నాయన నేర్చుకుంటూ ఈ బిడ్డలందరికీ నేర్పించమని అడుగుతున్నాను తండ్రి. మందరికి అవసరమైన మాటలు పరిశుద్ధాత్మదేవుడు నా నోటి నుంచి మీరు మాట్లాడండి అయ్యా. ప్రతి ఒక్కరికి అవసరమైన మాట, చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు పెద్దవారు అందరికీ అవసరమైన మాట నా నోటి నుంచి అయ్యా మీరేమందరితో మాట్లాడండి. మీరు మాట్లాడండి, తీయని మాటతో, కమ్మని మాటతో అయ్యే బిడ్డలతో మీరు మాట్లాడండి అయ్యా. నీ మాటను గ్రహించగలిగే మనసు దయచేయండి అయ్యా. నీ వాక్యాన్ని వినగలిగే దైవికమైన మనసు దయచేయండి అయ్యా. నీ వాక్యాన్ని వినగలిగే ఆసక్తి దయచేయండి. వాక్యాన్ని వినకుండా అడ్డుపడుతున్న ప్రతి సైతాను శక్తులు క్రియలను యేసు క్రీస్తు నామములో బంధిస్తూ మీరేమందరితో మాట్లాడమని మంచి బాధకుడైన యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. చాలా జాగ్రత్తగా మనము దీన్ని ధ్యానిద్దాం. ఇది చాలా అవసరము, సంఘానికి అవసరము, సమాజానికి అవసరము. ఈరోజు చాలా బాధకరమైన విషయం ఏంటంటే పరిశుద్ధత లోపించింది సంఘాల్లోనూ, మాటలో చెప్పాలంటే సేవకుల్లోనూ ఈ పరిశుద్ధత అనేది బాగా లోపించింది. మనం ఆరాధించే దేవుడు ఎవరు? మనం స్తుతిస్తున్న దేవుడు ఎవరు? మనము కలుగున్న తండ్రి ఎవరు? ఆయన ఎవరై ఉంటే నువ్వేమై ఉన్నావో ఈ రోజుని మనం ఆలోచించాలి. మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు. మనం స్తుతిస్తున్న దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు. మనము ప్రార్థిస్తున్న ఆ ప్రార్థన వినగలిగిన దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు. ఈ రోజున మనలో మన తండ్రి పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మనం అన్ని విషయాల్లో పరిశుద్ధులమై ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఏ విషయంలో ఇక్కడ మనం చూస్తే కనుక చాలా చక్కని మాట అక్కడ ఉంది. ఏమందంటే సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. చెప్పండి ఒకసారి పక్కన వాళ్ళతో, సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. సమస్తం అంటే ఇంక అన్నీ వస్తాయి, మొత్తం అన్నీ వస్తాయి. కనుక ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాం. 14వ వచనం నుంచి మొదటి నుంచి చదివితే గనక మనకు అర్థమవుతుంది. నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది.
బైబిల్ అంతా రాసింది నిన్ను పరిశుద్ధుడిగా చేయుటకు. పరిశుద్ధ గ్రంథము. ఈ గ్రంథానికి పేరేముందో చెప్పండి అమ్మా? నీకు నాకు రాయబడిన గ్రంథానికి ఏం పేరుంది? పరిశుద్ధ గ్రంథం. జీవితాన్ని పరిశుద్ధపరిచే గ్రంథం ఇది. బ్రతుకులను పరిశుద్ధపరిచే గ్రంథం. మానవులను పరిశుద్ధపరిచే గ్రంథం. ఎబిసారులు పరిశుద్ధులుగా చేసే గ్రంథం. దొంగలను, నరహంతకులను, త్రాగుబోతులను పరిశుద్ధులుగా చేసే గ్రంథం. నరహంతకులను, నక్సలైట్లు, భయంకరమైన తిరుగుతున్న వారందరిని పరిశుద్ధపరచగలిగిన గ్రంథం పరిశుద్ధ గ్రంథం. జీవితాన్ని మార్చే గ్రంథం, బ్రతుకును మార్చే గ్రంథం. అబద్ధాలతో బ్రతుకుతున్న బ్రతుకులు మార్చే గ్రంథం. మనుషులను మోసం చేసి సంపాదించే మోసగాళ్ళు మార్చే గ్రంథం ఇది. ఈ గ్రంథానికి ఉన్న పేరు పరిశుద్ధ గ్రంథం. ఏం పేరు? పరిశుద్ధ గ్రంథం. నిన్ను పరిశుద్ధుడిగా చేయగలిగే గ్రంథం. చేత్తో పట్టుకున్నావు, బ్రతుకులో లేదు. నువ్వు చేత్తో పట్టుకున్న తర్వాత 100 మంది కళ్ళు ఎందుకు వస్తున్నా తెలుసా? ఈ గ్రంథములో ఉన్న పేరుని బట్టి. నీ చేతిలోకి రాగానే అనేకులు కళ్ళు నీ మీదకి రావటం కారణం ఏంటి తెలుసండి? 100 కళ్ళు. ఈ గ్రంథం నీ చేతిలోకి రాగానే ఒక 100 మంది నీ వైపు చూస్తే ఆ విధమైన చూపులు నీ మీదకి రావటం కారణం ఏంటంటే పరిశుద్ధ గ్రంథం పట్టుకుని వెళ్తుంది దేవుడి. పరిశుద్ధ గ్రంథం పట్టుకుని వెళ్తున్నాడు వీడు. వీడిలో ఏమంత పరిశుద్ధత వచ్చిందని 1000 కళ్ళుతో చూస్తున్నా వారు లేక పోలేదు. పరిశుద్ధ గ్రంథాన్ని చేతిలో ఉంది. పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నాం. అందులో ఉన్న పరిశుద్ధత నీలోకి ఎంతవరకు వచ్చిందంటే ఆలోచించు ఒకసారి. సమస్త ప్రవర్తనందు మీరు పరిశుద్ధులై ఉండాలని కోరుతున్నాడు నా దేవుడు. యేసుక్రీస్తు ప్రభులు వారు ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు అనేది మనం చూస్తే కనుక చూడండి ఒకసారి. మత్తయి సువార్త 5వ అధ్యాయము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 27, 28 కలిసి ఉంటే చదవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 27, 28. వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ఇదేంటంటే పాత నిబంధనలో, కొత్త నిబంధనలో నేను మీతో చెప్పినది ఏమనగా స్వయంగా యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్తున్నారు. ఏమనంటే నేను మీతో చెప్పినది ఏమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. పాత నిబంధనలో వెళ్ళి వ్యభిచారం చేస్తే, కొత్త నిబంధనలు చూపు చూస్తే అమ్మో చాలా ప్రమాదంగా ఉంది. బైబిల్ పట్టుకున్నాక నాకు అన్నట్టుగా ఉంది జనాలకు. హలో, అర్థమవుతుందా? మన చూపు ఎలా ఉండాలి? మోహపు చూపులు. ఈరోజు చాలామంది మోహపు చూపులు, కామ వికారం కలిగిన చూపులు. దశలోని రాసిన పత్రిక, మొదటి దశలోని రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చదవండి. మొదటి దశలోని రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో ఇలా రాయబడి ఉంది. ఏముందంటే మన ఘటములు పరిశుద్ధంగా కాపాడుకోవాలని అక్కడ స్పష్టంగా ఉందండి. మొదటి దశలోని రాసిన పత్రిక 4వ అధ్యాయం 3, 4 వచనాలు చదవండి. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుటయే. జారత్వం అంటే అర్థం ఏంటమ్మా? జారత్వం అంటే అర్థం ఏంటంటే ఒక పురుషుడు స్త్రీ ఎటువంటి వివాహ సంబంధాలు లేకుండా దగ్గరగా ఉండటం అనేది అది జారత్వము.
పెళ్ళిళ్ళు లేకుండా, పెద్ద పెద్దలు ఎటువంటి నిర్ణయం లేకుండా ఒక ఆడోడు మగోడు అంత బాగా మాట్లాడుకున్న దగ్గరకున్న అది జారత్వం అని చెప్తుంది బైబిల్. తెలియకుండా వారు ఏదో ఇష్టాలు ఉన్నాయి కనుక అది ఏమవుతుంది చెప్పండి, అది జారత్వం. అమ్మాయి అబ్బాయి దేవుడు చెప్తున్నాడు, సెల్ ఫోన్లు ఈరోజు ఏంటి చెప్పండి, మెసేజెస్ ఛార్జింగ్స్ అని చేస్తున్నారు. హాయ్ బాగున్నావని మొదలెడతారు. ఎక్కడి దాకా వెళ్తా చెప్పండి, ఎంత ఇష్టమో నువ్వంటే. చిచ్చి నిద్ర పడతలే, రాత్రి పడుకున్నా, అయిపోయింది వీడి పని. ఆడంటాడు నాకు నిద్ర పడి సత్తలేదు. మరి ఏం చేద్దాం, మా ఆయన పడుకొని, మా ఆవిడ కూడా ఇక్కడ పడుకొని, ఈరోజు నిన్న అక్కర సంబంధాలు ప్రపంచం మీద పెరిగిపోయి సెల్ ఫోన్ ద్వారా పెరిగిపోయి లేదా? అరే జారత్వం విస్తరించిపోయింది ఈ రోజుని. పక్కన భర్త ఉన్నాడే, పక్కన భార్య ఉంది, పక్కన భర్త ఉంది, పక్కన భార్య ఉంది. ఏంటి సంబంధం? నువ్వు ఎక్కడికి వస్తున్నావు? ఏం పట్టుకున్నావు? నీ చేతులు ఏముంది? వచ్చి ఆరాధించే దేవుడు ఎవరు? నీ తండ్రి ఎవరు? నువ్వు చేసే భోగాత్మ ఏంటి? నువ్వు చేసే పనులేంటి? జాగ్రత్త, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నేను చెప్తున్నాను, ధైర్యంగా చెప్తున్నాను, ఇదే కొనసాగుతావా మంచం ఎక్కుతావు. జాగ్రత్త. అదే అక్కర సంబంధంలో కొనసాగుతావా మంచం ఎక్కుతావు. బైబిల్లో ఉంది అది. ఎక్కడుంది బైబిల్లో? ప్రకటన గ్రంథంలో. వారిని మంచాన్ని పట్టిస్తానన్నాడు దేవుడు. ఏం పట్టిస్తా అన్నాడు? మంచాన్ని పట్టిస్తాను. పరిశుద్ధ గ్రంథం పట్టుకోకపోతే వేరో గ్రంథం పట్టుకున్నాక చాలా పెర్ఫెక్ట్గా బ్రతకాలి మనం. స్తోత్రం చెప్పండి. గనుక ఈ రోజున చూపు ద్వారా అపవిత్రత, ఈ రోజున ఎంతో మందిలో ఇటువంటి జారత్వం విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పుడు పౌలు చెప్పుతున్నాడు సంఘానికి ఏమనంటే, చదవండి, మరొకసారి చదవండి. మీరు పరిశుద్ధులగుటయే, మీరు పరిశుద్ధులగుటయే అనగా అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తము. మీలో ప్రతివాడును దేవుని ఎరగని అన్యజనుల వలె కామాభిలాషి యందు కాక, అయ్యి బాబోయ్, కామా విలాసి యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటములను ఎట్లు కాపాడుకొనవలెను దేవుని చిత్తము. అది ప్రియులారా జ్ఞాపం తెచ్చుకోండి. ఇది వరకు కూడా మనం చదివినది. మీ ఘటములు, మీ దిశములు పరిశుద్ధంగా కాపాడుకోవాలి. ఎందుకంటే నీవు నేను ఆరాధించే దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు కనుక. పరిశుద్ధుడై ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యంతో స్పష్టంగా మనతో మాట్లాడుతున్నప్పటికీ ఇంకా నీ జీవితంలో పెడసే పెట్టదు. దయచేసి నువ్వు పరిశుద్ధంగా జీవించుటకు నీ ప్రవర్తన అంతా దేవునికి పరిశుద్ధంగా ఉంటే గనక, అమ్మ ఇలా చూడండి, నీకు అనుకూలమైన దేవుడు అనుకూలంగా సృష్టిని ఏంటి అంతా కూడా నీకు అనుకూలంగానే మార్చేస్తాడు నా దేవుడు. ఆమేన్. మారుస్తాడు. చూడండి, కీర్తన గ్రంథం చదువుకున్నాం, చూసారా? చదవండి ఒకసారి. 93వ అధ్యాయం 5వ వచనం చూస్తే కనుక అక్కడ రాయబడిన, మందిరంలోకి వస్తున్న మనందరిలో ఉండవలసిన ఈ లక్షణం అందరిలో ఉండాలంట. ఈ శాసనములు ఎన్నడూ తప్పిపోవు. యెహోవాయే ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. పరిశుద్ధత కలిగి జీవించటమే దేవునికి అనుకూలము. నువ్వు పరిశుద్ధంగా జీవితము జీవించకపోతే మందిరానికి ఏంటి, దేవునికి ఏంటి, ప్రతికూలంగా ఉన్నావు, వ్యతిరేకంగా ఉన్నావు. ఎందుకు ఈ రోజున దేవుడి మందిరానికి వచ్చి నీ జీవితంలో
దేవుడి ద్వారా ఆశీర్వదించబడలేకపోతాను. అమ్మా, నేను చెప్తున్నాను, నీ ప్రవర్తన అంతా కూడా దేవుడికి అనుకూలంగా మారిపోతే, దేవుడికి అనుకూలమైనట్లుగా నీ ప్రవర్తన మారిపోతే, దేవుడికి అనుకూలమైనట్లుగా పరిశుద్ధంగా జీవించటకు నీవు జీవిస్తాం ప్రారంభిస్తే, నీ సంపాదన అంతా దేవుడు దీవిస్తాం ప్రారంభిస్తాడు. నిన్ను అభివృద్ధిపరచడం ప్రారంభిస్తాడు. నీకు అనుకూలంగా ఏది చెయ్యాలో, నీకు అనుకూలంగా నీ పిల్లలకి ఏది అనుకూలంగా, ఏ సమయానికి ఏది కావాలో, అక్కడెక్కడ అప్పులు చేస్తున్నావంటే ఇంకా నీ జీవితంలో పెట్టను కొట్ట ఏమంటారు పొయ్యిలో అంటే చెప్పండి, వచ్చిన సంపాదన సరిపోవా అన్నట్టుందంటే ఎక్కడో తేడా పడుతుంది నీ బ్రతుకు. దేవుని సన్నిధికి వచ్చి నువ్వు ఇంకా అప్పు చేసేవాడుగా ఉంటున్నావంటే, ఇంకా అప్పులు నీ జీవితంలో పెరుగుతున్నాయంటే, దేవుడికి అనుకూలమైన పరిశుద్ధ జీవితం ఎక్కడో నీలో లోపించింది. దేవునికి అనుకూలంగా లేవు, దేవునికి ప్రతికూలంగా ఉన్నావు, దేవునికి వ్యతిరేకంగా ఉన్నావు. హలో, వింటున్నావా? దేవునికి అనుకూలంగా లేవేమో. యెహోవా మందిరము, యెహోవా పరిశుద్ధత ఆయనకి అనుకూలమైనది. ఎవరికి అనుకూలమైంది? దేవుడికి అనుకూలమైనది. నువ్వు పరిశుద్ధుడిగా జీవించుటకు, నీ ప్రవర్తన అంతా పరిశుద్ధుడిగా బ్రతుకుటకు నీవు దేవునికి అనుకూలంగా మారిపోతే, ఈ భూమి మీద ఉన్న సమస్తం కూడా నీకు అనుకూలంగా మార్చేస్తాడు నా దేవుడు. హల్లెలూయా. 7 రోజులు ఉపవాస ఉద్యోగ కొడుకులు పెడితే చాలామంది అన్నారు, వర్షాకాలంలో ఏంటంటే పాస్టర్ గారు, ఇప్పుడు వర్షాకాలంలో ప్రార్థనలు పెడితే ఎవరు వస్తారండి అన్నారు. ప్రార్థన అంతా అయిపోయి ఇంటికి వెళ్ళాక శుభ్రం పడుకున్నాక వర్షం కొట్టేసేది. స్తోత్రం చెప్తా. మనకు అనుకూల వాతావరణం ఇచ్చి కూడా రైతులకు అనుకూలమైన వాతావరణం కూడా ఇచ్చాడు దేవుని స్తోత్రం. 2 పనులు జరిగినాయి. ఎందుకంటే 2 అడిగాను నేను. రైతులకి వర్షం కావాలి, అలానే మాకు ఇబ్బంది కాదు, నాయన మాకు అనుకూలంగా చేశాడా లేదా? కొట్రా, చేశాడు దేవుడు, నిజంగా అద్భుతం చేశాడు. హల్లెలూయా. నువ్వు అనుకూలంగా మారిపోతే నీకు అనుకూలంగా మారుతుంది, నీ జీవితం మారుతుంది. అర్థమైందండి? నేను ఎన్నోసార్లు నా జీవితంలో నేను చూశాను, వాహనాల మీద వెళ్ళి అర్థమైంది, పరిసరికి వెళ్ళి వస్తున్నప్పుడు నా వెనకాలే వర్షం వచ్చిన రోజులు ఎన్నో ఉన్నాయండి. నాకు నేను తడకుండా వచ్చిన రోజులు ఎన్నో ఉన్నాయి. నేను అనుకుంటే నా భార్య వెనకాల చూసి, ఇదిగోండి వెనకాల వర్షం అండి అంటుంది. ఎస్, ప్రకృతి సైతం నీకు అనుకూలంగా మార్చగలిగిన సత్తా కలిగిన దేవుడు యేసయ్య. పరిస్థితులన్నీ నీకు అనుకూలంగా మారిపోతాయి. నువ్వు అనుకూలమైన దేవునికి అనుకూలమైన పరిశుద్ధమైన జీవితం జీవించటకు నువ్వు సిద్ధపడు, నీకు అనుకూలంగా ప్రతిది కూడా మారిపోతాం ప్రారంభిస్తుంది. ఆమేన్. చూడండి, చదివితే కనుక మనం ఇంకా చూస్తే కనుక 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం, 2 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం ఉండే. 2 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చదవండి ఒకసారి చూస్తే కనుక. ఎందుకంటే దేవుడు మానవులు ఎంత పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడండి. ఎంత గొప్ప దేవుడు అండి నిజంగా. చదవండి. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రగులుకొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో ఆపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను, ఏంటంటే చెప్పండి, పరిశుద్ధమైన ప్రవర్తనతోను ఈ భూమి కానీ ఈ ఆకాశం కానీ ఇదంతా కూడా ఏమైపోద్ది అంటే ఒక రోజుని లయమైపోద్ది. ఈ భూ సంబంధమైన వాటి కొరకు నువ్వు బ్రతకం. అర్థమవుతుందండి? ఈ భూమి మీద ఏముండదండి. హలో, ఈ భూమి మీద ఏది, ఈ ఆకాశం, ఈ భూమి, ఈ సమస్తం అంటే ఏమైపోతాయని చెప్పండి, లయమైపోతాయి. లయమైపోయే దానికోసం ఎందుకంటే, అమ్మ నువ్వు మాటలు చెప్పండి, లేని దానికోసం ఎందుకంటే పాకులాట మనకి ఉంటుంది. ఇది ఏమన్నా భూమి మీద లేని దానికోసం ఎందుకు? ఉండేది ఏది చెప్పండి? పరలోకం. నిత్యం ఉండేది ఏంటి చెప్పండి? పరలోకం. పరలోకం కోసం బ్రతుకు నువ్వు, అప్పుడు నీ జీవితము ఎంతో అద్భుతంగా మారిపోద్దండి. చూస్తే కనుక ఎపిసిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయం
27వ నుంచి మనం చదివితే కనుక అక్కడ ఎంతగా దేవుడు మాట్లాడుతున్నాడు, సంఘం ఎంతగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. చూడండి ఒకసారి చదివితే కనుక ఎపిసిల్ రాసిన పత్రిక 5 అధ్యాయం 27 నుంచి చదివితే కనుక, అంటే కలంకం లేని జీవితం కలిగి నిష్కలంకమైన రక్తంతో కడగబడినటువంటి వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మీ భార్యలను ప్రేమించుడి, ఆ, అటువలే అటువలే క్రీస్తు కూడా ఉమ్, సంఘమును ప్రేమించి ఉమ్, అది కలంకమైనను అది కలంకమైన ముడత అయినను. చూడండి ఒకసారి. పరిశుద్ధత అంటే అర్థం ఏంటంటే కలంకం లేనిది. ఏం లేనిది? కలంకం లేదు. కలంకం అంటే అర్థం ఏంటి? మనసులో ఒకటి, నోటి మాటలు ఒకటి. అంత కలంకంగా ఉంటారు చాలామంది. కొందరు ఉంటారండి అంత ముడత. ఏం చెప్పండి? ముడత అంటే అర్థం. ముడత అంటే అర్థం ఏంటి? ఇది ఉంది కదా, దీన్ని ఎలా ఎత్తే ఏముంది? ఇది మడత. కొందరు బతుకులు ఎలా ఉంటుందో తెలుసండి, అసలు ఏంటో వాళ్ళు చెప్పరు, కానీ ఇబ్బంది పెట్టేలాగా కొంతమంది బ్రతుకుతారు ఇంట్లో కుటుంబస్తుల్ని. కొన్నిసార్లు వెళ్తామంటే చెప్తూ ఉంటారు, ఏమండి మా ఆయన నాకు అర్థం అవడండి, ఆడొక మడత, ఆడొక ముడత, కప్పిని దాచుకుంటాడు. ఏమైందా అంటే చెప్పడు. ఇలాంటి లేకపోలేదా? ఉండకూడదు. అర్థమవుతుందండి? చదవండి వచ్చిన చదివితే కనుక. మీ భార్యలను ప్రేమించుడి, ముందుకు వచ్చామ్మా. ముడత అయినను ముడత అయినను అట్టిది. ఏం ఉండకూడదమ్మా? ముడత ఉండకూడదు. అట్టిది ముడత మరి ఉంటే ఏమవుతుంది ఏదైనను చెప్పండి? లేక, పురుగులు పడుతుంది, గాలి తగలగా. అర్థమంది. ముడత అయినను అట్టిది మరి ఏదైనను అట్టిది లేక, మరి ఏది లేనిది పరిశుద్ధమైనది గాను పరిశుద్ధమైనది గాను. నిర్దోషమైనది గాను. నీ హృదయం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా. కలంకమైనను ముడతైన లేనిదిగా పరిశుద్ధమైనదిగా నీ హృదయం ఉండాలని ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ పౌలు భక్తుడు ఎలా ఉండాలంట? పరిశుద్ధమైనదిగా ఉండాలి. వాళ్ళకి దేవుడు అనుకూలంగా అన్నీ చేస్తాడు. ఆమేన్. ఎలా ఉండాలని చెప్పండి? పరిశుద్ధమైనదిగా. ఎలా ఉండాలి చెప్పండి? పరిశుద్ధమైనదిగా ఉండవలనని, నిర్దోషమైనదిగా ఉండవలనని, మహిమగల సంఘముగాను, మహిమ కలిగిన సంఘముగా ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలెనని, దాన్ని నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనేను. అందరు చప్పట్లు కొడదాము. నీ కొరకు, నా కొరకు ఆ కల్వరి శిలువలో 2000 సంవత్సరాల కిందట ఆయన కల్వరి శిలువలో రక్తము చిందించుటకు కారణం, నీలో కలంకమైనను, ముడతైనను, మచ్చలైనను, డాగులైనను, మరి ఏమైనా లేని ఆ నిష్కలంకమైన రక్తముతో నిన్ను కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకే, ఆయన సంఘాన్ని అలాగ పరిశుద్ధపరచుటకే ఆయన ఈ లోకానికి వచ్చి మన కొరకు రక్తము కార్చినంతగా ఆయన ప్రాణం త్యాగం చేసింది. ఎందుకంటే నిన్ను పవిత్రుడిగా పరిశుద్ధుడిగా పరిచుటకు. చప్పట్లు కొట్టండి ఒకసారి. నిర్దోషమైన రక్తం అది, పాపము లేని రక్తం అది, పరిశుద్ధమైన రక్తం ఎందుకు చిందించాడంటే తెలుసా నీకు? నీ జీవితంలో ఏమాత్రం కలంకమైన ముడతైన లేని జీవితంతో జీవించాలి. ఇంకా మనకి ముడతలు ఉండకూడదు, ఇంకా మనకి కలంకము ఉండకూడదు. ఏముండకూడదు చెప్పండి అమ్మా? కలంకం అంటే అర్థం ఏంటి చెప్పండి? కలంకం అంటే ఏంటి అర్థం చెప్పండి ఒకసారి. మహేష్ కూతుర్ని ఎలా తీసుకురా. బిందేది? బిందు మీ అమ్మని తీసారు, చిన్నదాన్ని. మీకు ఒకసారి చూపించాలని ఆశపడుతున్నాను. కలంకం లేని మనసు. ఏ మనసు? కలంకం లేని మనసు. ఎలా తెలుస్తుంది? చూద్దరు కానీ. దేవునికి స్తోత్ర. కొంచెం పెడి తిప్పమ్మ. ఎలారా. ఓ ఇక దీన్ని చూడండి ఒకసారి. వాళ్ళ జాతి అని దాన్ని తెలుసా?
దీనికి తన కులస్తులని తెలుసా? ఒకవేళ వీళ్ళ అమ్మమ్మకి కానీ వీళ్ళ నాన్నమ్మకి కానీ ఏమైనా గొడవలు ఉన్నాయనుకోండి, "ఆ, మా నాన్నతో దెబ్బలాట పెట్టుకున్నావు కదా నువ్వు" అని దీనికి తెలుసా? నాది మహేష్కి పక్కింటి వాళ్ళకి ఎవరికి గొడవలు ఉన్నాయనికి, "ఉమ్, ఏంటి మా నాన్న ఎలాగన్నా" అని దీనికి తెలుసా? దీనికి ఏమన్నా తెలుసా? చెప్పండి. అంటే దీని మనసు ఏంటి? కలంకం లేని మనసు. అలా నిన్ను నన్ను సృష్టించాడు. కూర్చోమ్మ. అలా నిన్ను నన్ను సృష్టించాం. తర్వాత లేనిపోని చెత్తంతా లోపలికి వచ్చేసింది. అర్థమవుతుందండి? అమ్మ, దేవుడు ఎలా సృష్టించాడు మనల్ని? కలంకం లేని వారుగా, అసలు చిన్న లోపం లేని వారుగా. ఈ రోజునండి చిచ్చి ఎంత కలంకం ఉండి ఒక్కొక్కరు ఉంటారండి. హలో, ఎంత కలంకం ఉంటారండి. అసలే అందరి కోసము. అసలు నేను మాట చెప్తాను, దేవుడు నీకు దూరం అయిపోయేంత కలంకం నీకు ఎందుకయ్యా? ఎందుకమ్మా అసలే? వాళ్ళ గురించి నీళ్ళ గురించి లేనిపోయిన పగలు ఎందుకు నీకు? కక్షలు ఎందుకు? పరిశుద్ధత కలిగిన జీవితం మనం కలిగి ఉండాలి. హల్లెలూయా, స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే కనుక దేవుని వాక్యాన్ని మన జ్ఞానం చూడండి ఒకసారి. కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. తీయండి త్వరగా. కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. తర్వాత ఇంకొకరేమో అమల చూడండి, తీసుకోండి. రోమపత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. రోమపత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. అది కూడా తీసుకోండి. ఇది చదవండి ముందు. చదవండి. అందుచేత ఈ సంగతి విని నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక మీరు సంపూర్ణ జ్ఞానముతో ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించువారునై ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమై జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా. అదిగా మనం దేవుని సంతోష పెట్టినట్లు ఆయనకి తగినట్లుగా నడుచుకొనవలనని ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనబరుచినట్లు ఆయన మహిమ కీర్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో. అది ఎక్కడ తీసుకొచ్చారు చెప్పండి? స్వాస్థ్యములో. ఏ స్వాస్థ్యం అంటే అది? పరిశుద్ధుల స్వాస్థ్యములో. అబ్బా అమ్మ, నీకు నాకు దేంట్లో ఇస్తున్నారు తెలుసా? పరిశుద్ధుల, ఆ తేజస్సుతో కలిగిన వారితో కూడిన పరిశుద్ధత కలిగిన స్వాస్థ్యం. చదువు మాట మళ్ళీ చదువు. పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలువారగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మా, ఎందులో పాలు పొందాలి మనము? పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలు పొందాలి. పరిశుద్ధతలో నువ్వు స్వాస్థ్యం పొందాలి. ఎపిసిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం చదవండి ఒకసారి. చదివితే అక్కడ రాయబడిన మాట తెలుస్తుంది మనకి. ఎపిసిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం నుంచి మనం చదివితే 17వ వచనం నుంచి. మీ మనోనేత్రాలు వెలిగించబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టుదో పరిశుద్ధుల్లో అమలచండి. ఏంటంటే పరిశుద్ధుల్లో అమలచండి. ఈ స్థలంలోకి వచ్చాక పరిశుద్ధ రక్తంతో కడగబడినాక నీవు పరిశుద్ధుల్లో సాక్ష్యం వచ్చింది నీకు. దేవుని స్తోత్రం. ఇక్కడ అర్థమైంది. మారు మనసు పొంది రక్షణ పొందిన ఆ బిడ్డల్లో ఏముందో చెప్పండి? పరిశుద్ధ రక్తంతో కడగబడిన వారు. అందుకే ఏ సంఘాన్ని తక్కువ చేసి మాట్లాడకు. అర్థమైందా? దేనితో అయినా పెట్టుకో, పర్లేదండి, జీవితం బాగుపడుతుంది. సంఘాలతో పెట్టుకోకు, పుట్టగతులు ఉంటాయి.
అడ్రస్ ఉండవు. నేను స్వయంగా అనిపించి చెప్తున్నా. ఒక సంఘాన్ని తక్కువ, ఒక సంఘాన్ని ఎక్కువ చేయకు. ఆ సంఘంలో ఎవరో ఒకరు ఇద్దరు ముగ్గురు ఉండొచ్చు చేసి రక్తంలో కడగబడిన వాళ్ళు. అర్థమైందండి? చాలా ప్రమాదం. అర్థమైందా? బీ బీ కేర్ఫుల్. చాలా జాగ్రత్తగా ఉండాలి. సంఘంలో ఒకరైనా ఇద్దరైనా యేసు రక్తంలో కడగబడిన వాళ్ళు ఉంటారు. ఏదో సంఘంలో కనీసం సగం మంది అన్న ఉండొచ్చు. అది గొప్పది దేవుని దృష్టిలో. నువ్వెవడం దాని పేరు అడతాకి. అది గొప్పది. యేసు రక్తం, ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు, రక్తంతో సంపాదించుకున్నాడు, కొనుక్కున్నాడు. దానికి పేరు అడతాకి నువ్వెవడో? అసలు నువ్వు ఎంత సరిపోతావు నువ్వు దీనికి? దాన్ని తక్కువ చేస్తున్నాడు. దేవుని శక్తిని, దేవుని మహిమను, దేవుని యొక్క సిందించిన రక్తాన్ని తక్కువ చేస్తున్నాడు. జాగ్రత్త. ఎంత స్పష్టంగా ఉంది బైబిల్ గ్రంథంలో. అపోస్తలుల కార్యం 20 అధ్యాయం 28 వచనంలో చూడొద్దు. ఎలా చూడడానికి స్వరత్వం ఇచ్చి సంపాదించుకున్నాడు సంఘాన్ని. ఏమిటి? స్వరత్వం ఇచ్చి సంపాదించుకున్నాడు సంఘాన్ని. ఆయన పరిశుద్ధ రక్తాన్ని ఇచ్చి సంపాదించుకున్నాడు సంఘం. అటువంటి పరిశుద్ధ రక్తములో కడగబడిన ఆ పరిశుద్ధుల్లో నీకు సాక్ష్యం వచ్చిందంటే కృతజ్ఞుడై ఉండు. ఎంత గొప్ప విశేషం అండి ఇది. దేవుని సన్నిధికి వచ్చాక అది లేదు ఇది లేదు కాదు. అసలు పరిశుద్ధుల్లోకి నీ సాక్ష్యం వచ్చింది చూసావా? భాగం వచ్చింది చూసావా? ఒక సొత్తైన బిడ్డకి మందులు అయ్యావు చూసావా? అదే గొప్ప భాగ్యము. చప్పట్లు కొట్టు ఒకసారి. అదే గొప్ప భాగ్యం. కనుక ఈ రోజున దేవునితో మాట్లాడుతున్నాడు చాలా విషయాలు. రోమిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో కూడా ఏమంటున్నాడు చూడండి ఒకసారి. చూస్తే గనక చదవండి. రోమపత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. దేవుని సువార్త నిమిత్తము. వీళ్ళు చిన్న చిన్న బైబిల్ ఎట్టుకుంటారు, తడుముకుంటారు. వీళ్ళు బైబిల్ చక్కగా ఉండాలా? చదవండి. దేవుని సువార్త నిమిత్తము, దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడినైనా పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పిన రాయినది. ఆమె చూడండి, పరిశుద్ధులుగా ప్రవర్తించాలి, పరిశుద్ధులుగా ఉండుటకు పిలబడ్డా. దేనికి పిలబడ్డా? ఇప్పుడు పరిశుద్ధులో సాక్ష్యముగా నిన్ను పిలిచాడంటే ఎందుకు? ఆమె చూడండి, పక్కన వాళ్ళు చెప్పండి. ఈ పరిశుద్ధులో సాక్ష్యం ఎందుకు నీకు వచ్చింది తెలుసా? చెప్పు పక్కన వాళ్ళకి. నిన్ను పరిశుద్ధులుగా ఉండుటకు పిలిచాడు దేవుడు. ఇక్కడికి చెప్పు. నిన్ను పరిశుద్ధులుగా ఉండుటకు దేవుడు పిలిచాడు. నేను పరిశుద్ధులుగా ఉండుటకు దేవుడు పిలిచాడు. జాగ్రత్త. ఇగో నోట్లో ఉన్న ముత్యాలు రాలిపోతాయి. గట్టిగా చెప్పు, స్లోగా చెప్పు. జాగ్రత్త, గట్టిగా చెప్పు. పరిశుద్ధులుగా ఉండుటకు నిన్ను నన్ను పిలిచాడు. ఆమేన్, ఆమేన్. ఇక్కడికి నీవు వచ్చిన పరిశుద్ధుల్లో ఇక్కడ నీకు సాక్ష్యం ఎందుకు వచ్చింది తెలుసా? నువ్వు పరిశుద్ధులుగా ఉండుటకు నువ్వు పిలబడ్డావు ఈ స్థలంలోకి. మొదటిగా సమస్త ప్రవర్తన విషయంలో పరిశుద్ధులుగా ఉండాలి. రెండోది ఏంటి చెప్పండి? పరిశుద్ధులుగా ఉండుటకే పిలబడ్డాం. పరిశుద్ధులుగా ఉండేటకు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం కూడా అదే మాట కనబడుతుంది మనకి. ఏంటంటే పరిశుద్ధులుగా ఉండుటకు మీరు పిలువబడ్డారు. చదవండమ్మా. కొరింథీయులోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించే వారందరికీ శుభమని చెప్పి వ్రాయినది మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం మీకు కలుగును గాక. ఆమేన్. ఏంటంటే అక్కడ చదివిన మాట, పరిశుద్ధులుగా ఉండుటకు మీరు పిలబడితిరి. ఉందా లేదా అక్కడ మాట? చదువు మా ఆ వస్తువును మాత్రమే చదువు. కొరింథీయులో ఉన్న సంఘమునకు అనగా క్రీస్తు యేసునందున్న పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలబడిన వారై. ఉన్నదా లేదా? ఇంకెలా చూపించుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి. పరిశుద్ధులుగా ఉండుటకు చెప్పు ఒకసారి. ఏంటి? పరిశుద్ధులుగా బ్రతుకుటకు, పరిశుద్ధులుగా ఉండుటకే దేవుడు మనల్ని పిలిచాడు. ఇది జరిగితే నేను చెప్తున్నానండి అమ్మా, నేనేమంటాను తెలుసా?
నా భర్త మారలేదనుకో, పరిశుద్ధమైన ప్రవర్తన నాలో రాలేదను, నీలో పరిశుద్ధమైన ప్రవర్తన వస్తే నీ భర్త మారిపోతాడు. ఆమె నీలో పరిశుద్ధమైన ప్రవర్తన వస్తే నీ భార్య మారిపోద్ది. నా కొడుకు నా కోడలు మారతలేదొద్దు, నేను పరిశుద్ధులుగా ఉండేటకు నేను బ్రతుకుతాననుకుంటే వాళ్ళని పరిశుద్ధులుగా చేసే పని ప్రారంభం అవుతుంది. స్తోత్రం చెప్పండి. నేను మాట చెప్పనా? ఇలా చూడండి, మనం పరిశుద్ధులుగా ఉండుటకు, పరిశుద్ధులుగా సమస్త ప్రవర్తనలు పరిశుద్ధతగా ఉండుటకు నిజంగా ప్రారంభిస్తే నీవున్న కంపెనీ మారిపోద్ది. నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు, పని కాడ చుట్టుపక్కల అందరూ మారిపోతారు. నువ్వు ఎక్కడ ఏ స్థలంలో ఉంటున్నావు ఆ స్థలంలో వాళ్ళు అందరూ మారిపోతారు. నువ్వు ఏ ఊర్లో ఉన్నావు ఊర్లో ఉన్న వాళ్ళందరూ మారిపోతారు. నువ్వు ఏ స్థలంలో ఉన్నా ఆ స్థలంలో మారిపోద్ది. ఎందుకంటే పరిశుద్ధత కలిగిన జీవితం ఎవరిలో అయితే ఉంటుందో అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది, అక్కడ దేవుని మహిమ ఉంటుంది, అక్కడ దేవుని దూతలు ఉంటారు, అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది. ఏదో తెలియని ఒక ప్రత్యేక స్థలము ఈ బిడ్డ ద్వారా మేము అనిపిస్తున్నామని చెప్పగలుగుతారు. ఉందా ఈరోజు? ఉందా? అలా కలిగితే ప్రాంతాలే మారిపోతాయండి. మారతాకే ప్రయత్నించండి. తర్వాత అవయవాల గురించి కూడా కొంచెం జ్ఞానం ఇద్దామనుకున్నా కానీ సమయం సరిపోదు. వాక్యాలు తీకిన వాళ్ళు చెప్తాను నాకు. చూడండి, మొదటిది ఏమన్నాడు చెప్పండి? కంటి చూపులో అపవిత్రత, అంటే నేత్రాశిలో అపవిత్రత గురించి చదివాడు. నో కాలంలో ఎలా ఉందంటే చూస్తే గనక ఒక్కసారి చూడండి, అది చిన్న ఒక మాట తీద్దాం, చదవాల్సిన మాట అది. ఆదికాండము 6వ అధ్యాయం 5వ వచనం తీయండి ఒకసారి. తీయండి, అందరు కూడా తీయండి. ఆదికాండము 6వ అధ్యాయం 5వ వచనం చదవాలి. నరులు చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము తలంపుల్లోను ఊహంతయు ఎల్లప్పుడు కేవలం చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసుకున్నందుకు యెహోవా సంతాపము నొందెను. అయ్య బాబు, దేవుడు సంతాపం పొందాడంట, నొచ్చుకున్నాడంట. ఎందుకని? మానవుణ్ణి అనవసరంగా చేశాను. ఏంటంట? ఊహ, చెప్పండి, ఊహలు, తలంపులు, ఆలోచనలు ఏమైపోయినట్ట? చెడ్డవైపోయి. అమ్మా, నీ తలంపు ఎలా ఉందో చెప్పు ఒకసారి, నీ ఆలోచన ఎలా ఉంది? యవనస్తురాలారా, తల్లిని తండ్రిని మోసం చేయొచ్చు, దేవుని మోసం చేయలేరు. సమాజాన్ని మోసం చేయొచ్చు, దేవుణ్ణి మోసం చేయలేరు. ఈరోజు సెల్ ఫోన్లో జరుగుతున్న పాపిష్టమైన పనులు అంత కాదండి, ఎంత భయంకరంగా. సెల్ ఫోన్లో అంత బాగా చూసిందే చూస్తాడు వీడు, చూసిందే చూస్తుంది పిల్ల. చూసి పడుకున్నాక ఆలోచన అంతా తిరుగుతూనే ఉంటుందండి. తలంపులు చెడిపోని, ఆలోచన చెడిపోని. ఈరోజు కారం కలిగిన చూపులు, ఎవరు చూసినా అదో. కొందరు ఉంటారండి, మృగాలండి వాళ్ళు. ఎవరు చెప్పండి? మృగాలు. వాడి ఇంట్లో భార్య ఉంటుంది, వాడి ఇంట్లో చెల్లెళ్ళు ఉంటారు, అక్కలు ఉంటారండి. ఆయన అదో రకంగా చూస్తాడండి ఆడు. ఎందుకంటే ఆడు తలంపు అంతే, ఆడ ఆలోచన అంతే, వాడు ఊహ అంతే. ఊహ వాడు ఆలోచన ఊహ అలా పనిచేస్తుంది కనుక ఆడు చూపు అంతా కూడా ఎలా ఉంటుంది చెప్పండి? అదో రకంగా చూస్తాడండి. కామకత్వం కలిగిన దెయ్యాలు అవన్నీ కూడా, మృగాలు అవన్నీ కూడా. హలో, దేవుడి రోజు నీతో మాట్లాడుతున్నాడు. నీ ఆలోచన ప్రవర్తన అంతటిలో పరిశుద్ధతగా ఉంటే నీకు అనుకూలంగా అన్నీ చేస్తాడు దేవుడు. నాకు అది జరుగుతలేదు, ఇది జరుగుతలేదు, నేను వెళ్ళాను కానీ ఆ కంపెనీ బాగోలేదు, నేను వెళ్ళాను కానీ అక్కడ ఇది అన్నీ బాగోలేదు. చెప్పుకో, నువ్వు బాగోలేదు కనుక ఇది బాగోలేదు అంతే. నువ్వు నిజంగా ప్రవర్తన బాగుంటే నువ్వు వెళ్ళిన కాడ అన్నీ కూడా బాగుంటాయి. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతాను. నీ తలంపు మారిపోవాలి, నీ ఆలోచన మారిపోవాలి, నీ మైండ్ సెట్ మారిపోవాలి మొత్తం. ఆమేన్. దేవుడు ఎంతగా నిన్ను పరిశుద్ధత కోరుకుంటున్నాడండి. మూడోది ఏంటి చెప్పండి? ఏంటి మూడోది? ఏంటి? నోరు పరిశుద్ధమైనదిగా ఉండాలి.
నోరు పరిశుద్ధమైనది కావాలి. సాధ్యమైనంత వరకు నోటుతో అబద్ధాలు మాట్లాడుతాకు ఏమాత్రం ప్రయత్నం చేయ. నిజం చెప్పు, నిజం పలుకు. అర్థమైందండి? వీడికి 1000 రూపాయల లాభం కోసం దేవుని ఆత్మను పోగొట్టుకుంటాడండి అబద్ధమాడి వ్యాపారం చేసేడు. వద్దు, మోసాలు చేసే వ్యాపారాలు చేయకండి. నోటి మాటలతో మోసాలు చేసి అబద్ధాలాడి ఆ వ్యాపారాలు చేయకండి. ఈ రోజు కాదు, రేపు భయంకరమైన శిక్షలోకి మీరు వెళ్తారు. జాగ్రత్త. నువ్వు దేవుడికి అనుకూలంగా ఉండి వ్యాపారంలో నీకు అనుకూలంగా ఇస్తాడు, కావాల్సింది ఇస్తాడు అంతా. తర్వాత ఏంటంటారు చెప్పండి? మన చేతులు పరిశుద్ధమైనవిగా ఉండాలి. ఈ రోజున మోసం చేసే చేతులు. అమ్మ ఇందాక చూసారు కదా సాక్ష్యం చెప్పింది సహోదరి, ఏం చెప్పింది చెప్పండి? అర్థమైందా? పాల్లో నీళ్ళు కలుపుతా కూడా గమ్మున ఒప్పుకోలేదంట. మొన్న ఈ వాక్యమే నాకేంటి అంటే, అమ్మ ఇటువంటి కల్తీ పని నేను చేయకూడదు, దేవుడికి ఇష్టం లేని పని. ఈరోజు చేతులతో చేసే పాపాలు ఎన్నో ఉన్నాయి. అది వ్యాపారం అవ్వచ్చు, అది చేతి పని అవ్వచ్చు, అది మరొకటి ఏదైనా అవ్వచ్చు. నీ వ్యాపారంలో కూడా దేవుడు ఏం కోరుకుంటున్నాడు చెప్పండి? పరిశుద్ధులుగా బ్రతకాలని కోరుకుంటున్నాడు. మీరు వర్ధిల్లాలి. ఈ భూమి మీద ఏయో సంపాదించేసి అవన్నీ కాలిపోతాయి, లయమైపోతాయి. దానికోసం వద్దు. హలో, ఇలా చూడండి, వింటున్నారా? ఈ రోజున సంపాదన కోసం మోసాలు చేసి, అబద్ధాలు ఆడి, అర్థమైందండి, అన్యాయాలు చేసి, అర్థమైందండి, తప్పుడు లెక్కలు, తప్పుడు కాటాలు వేసి దేవుని సన్నిధిలో నిలబడి పాడతా కూడా అర్హుడు కాదని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని సన్నిధిలో నిలబడటకు, దేవుడికి అనుకూలంగా నువ్వు బ్రతకటమే దేవుడికి కావాల్సింది. దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది నీ చేతులు పరిశుద్ధమైన ఉండాలి. యవనస్తురాలా, నీ చేతులు పాపిష్టమైన చేతులుగా ఉండి ఇక్కడ చప్పట్లు కొడుతూ ఆరాధిస్తే దేవుడు అంగీకరించడం. మన చేతులు ఎత్తితే దేవుడు అంగీకరించాలి. మన ప్రార్థనలో దేవుడికి అనుకూలంగా మారిపోవాలి. నీ కాళ్ళు ఎట్లా నడుస్తున్నాయి? దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీ కాళ్ళు ఎలాగున్నాయి? సోమవారం నుంచి శనివారం వరకు ఎక్కడ పరిగెడుతున్నాయి? ఏ పాప పనులు చేయటకు నీ కాళ్ళు పరిగెడుతున్నాయి? నీ పాదాలు సైతం కూడా పరిశుద్ధంగా ఉండేటకే దేవుడు పిలుస్తున్నాడు. ఆమేన్. ఓ మాటలో చెప్పాలంటే బైబిల్ గ్రంథం చెప్పేదంతానే సమస్త ప్రవర్తన అంతటిలో పరిశుద్ధులై ఉండాలని కోరుతున్నాడు నా దేవుడు. అందరు లేచి నిలబడదా. ప్రభా, ఈరోజు నువ్వు నాతో మాట్లాడిన మాట కొరకే స్తోత్రమయ్యా. సమస్త ప్రవర్తన అంతట్లో నేను పరిశుద్ధులుగా ఉండాలని కోరుకున్నాను నా గొప్ప తండ్రి. అసలు పరిశుద్ధులుగా ఉండుటకే నన్ను పిలిచావు తండ్రి, నీ స్తోత్రం. గొప్ప దేవుడు అయ్యా, నీ స్తోత్రం. శక్తిమంతుడా, నీ స్తోత్రం. ఎవరు మౌనంగా ఉండొద్దు. దయచేసి విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేయి. బా, పరిశుద్ధులుగా ఉండుటకు నేను పిలిచిన దేవుడు ఎంత ముచ్చటించాడు. నువ్వు ఎలా పరిశుద్ధులుగా బ్రతుకుటకు ఏ విధంగా నువ్వు ప్రయత్నం చేస్తావు? దేవా, నీ స్తోత్రం నాయనా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, చూడొద్దు, అటు ఇటు చూడొద్దు, ఎటు తిరగొద్దు దయచేసి. అందరూ కూడా దయచేసి 2 చేతులు జోడించండి. 2 చేతులు జోడించండి. నా తండ్రి, నువ్వు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం నీ పిల్లలుగా మేము పరిశుద్ధులమై ఉండాలని కోరుతున్నావు తండ్రి. నీ స్తోత్రం. మేము అన్ని విషయాల్లో పరిశుద్ధులమై ఉండాలని కోరుతున్నావు. మేము పరిశుద్ధులుగా ఉండుటకే మమ్మల్ని పిలిచావునని అనిస్తుంది. యెహోవా మందిరములో పరిశుద్ధులుగా ఉండుటకు ఆయనకు అనుకూలమైంది. నువ్వు దేవుడికి అనుకూలంగా పరిశుద్ధంగా జీవించుటకు ఈ రోజు నుంచి నీ మనసును తీర్మానం చేసుకో. పరిశుద్ధులుగా ఉండుటకు నా దేవుడు నేను పిలిచాను. ఎక్కడ ఏ విషయంలో నీవు ఇదిగో నేత్రాశలో వచ్చిన పాపం,
నేత్రాసు ద్వారా నీలో ప్రవేశించిన పాపం కోసం నీతో మాట్లాడుతున్నాను. అది థ్యాంక్ యూ లార్డ్ జీసస్. పరిశుద్ధాత్మదేవుడు నిన్ను మాట్లాడు, పరిశుద్ధాత్మదేవుడు నిన్ను ప్రేరేపిస్తుండగా నోరు తెరవాలి. దయచేసి నోరు తెరవండి, నోరు తెరవండి. ప్రభువా నన్ను కనికరించు, ప్రభువా నన్ను కనికరించు. అందరు దయచేసి మోకరించండి. స్తోత్రమయ్యా, స్తోత్రం. ఎవరు కూర్చులో కూర్చోదు, దయచేసి అందరూ మోకరించండి. అందరూ మోకరించాలి దయచేసి. అమ్మ మోకరించండి, మోకాల మీద ఉండండి. స్తోత్రమయ్యా, స్తోత్రం. యేసయ్యా నీకు వందనాలు ప్రభువా. సమస్త ప్రవర్తన ఎంత మేము పరిశుద్ధులమై ఉండాలని కోరుతున్న తండ్రి నీకు వందనాలయ్యా. మీకు స్తోత్రాలయ్యా, మీకు స్తుతులు, స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ప్రార్థన చేద్దాం. ఈ రోజు నేను సహించిందయ్యా. ఇదిగో నిన్ను అయ్యా, నీకు బాధకరమైన జీవితం నాలోకి ప్రవేశించింది నాయన. మోహపు చూపుతో చూసే ఆ క్షణమే మాలో మేము పాపం చేసిన వారని నీ గ్రంథం చెప్తుందయ్యా. మా మోహపు చూపుతో, మా చూపులతో ఎక్కడ నీ పరిశుద్ధాత్మను దూరం చేసుకున్నానో తండ్రి. అయ్యో నా చూపుల వల్ల ఎక్కడనైనా నీకు విరోధంగా ప్రవర్తించానో క్షమించునయ్యా. నా కంటి చూపుతో చేసిన పాపాలు క్షమించయ్యా. నా కంటి చూపుతో చూసిన ప్రతి పాపాలని రక్తంతో కడుగయ్యా. నేనెవరు చూసిన సహోదరి భావంతో చూడగలిగిన చూపు. నా చుట్టూన్న ప్రాంతం మారాలండి. స్తోత్రమయ్యా, స్తోత్రం. చేయండి, ప్రార్థన చేయండి, కన్నీటితో ప్రార్థన చేయండి. దేవా సమస్త ప్రవర్తన ఎందు మేము పరిశుద్ధులై ఉండాలని కోరుతున్న తండ్రి. ఇదిగో నాయనా, నిన్ను స్తుతిస్తున్నాను, నిన్ను గణపరుస్తున్నానని భ్రమలో ఉండి నా తలంపు మారలేదు, నా ఆలోచన మారలేదు, అని ఆలోచన లేదు నాయన. అయ్యో చెడ్డ తలంపులతో, చెడ్డ ఆలోచనలతో, చెడ్డ ఊహలతో నీ పరిశుద్ధ మందిరంలో ఉండి ఎంత ఘోరమో, ఎంత క్షమించయ్యా. ఇదిగో నా తలంపుల్లో కూడా పరిశుద్ధత కోరుతున్న తండ్రి. నా తలంపులన్నీ నీ రక్తంలో కడగబడాలి. చేయాలి, ప్రార్థన చేయాలి. నా తలంపులు నీ రక్తంతో కడగ, నా ఆలోచన నీ రక్తంతో కడగ. అబద్ధాలాడని క్షమించయ్యా. నీ రక్తంతో నన్ను కడిగయ్యా, నీ కలవర రక్తంతో నన్ను కడిగయ్యని ప్రార్థన చేయండి. అయ్యో నా చేతులు అపవిత్రమైనవి నాయనా, నా హృదయం అపవిత్రమైనది నాయనా. బాల్యం నుండే నా హృదయం అపవిత్రమైనది నాయనా. కలంకం కలిగిన హృదయము, ముడతలు కలిగిన హృదయము, మోసకరమైన హృదయం నాయన. నా హృదయాన్ని కడగండి నాయనా. నీ రక్తంతో నన్ను కడిగాను. నా కాళ్ళతో నడవకూడని చోట్లకి, స్థలాలకి నడిచి అపవిత్రపరచుకున్న నా కాళ్ళు నన్ను నీ రక్తంతో కడగండి. సమస్త ప్రవర్తన మేము పరిశుద్ధులై ఉండాలని కోరుతున్న తండ్రి నీకు వందనాలు. పరిశుద్ధులుగా ఉండుటకే మమ్మల్ని పిలిచావు ప్రభా, నీ స్తోత్రమయ్యా. దేవా మేము పరిశుద్ధులుగా ఉండుటే నీ చిత్తమన్నా ప్రభా, నీ స్తోత్రం. పరిశుద్ధమైన జీవితం జీవించుటకు ఈ రోజు నుంచే ఇష్టపడితే కనుక పరిశుద్ధులుగా నువ్వు బ్రతకాలని దేవునికి అనుకూలంగా మారిపోతే సృష్టిలో నీకు కావాల్సినంత నీకు అనుకూలంగా మారిపోతుంది. నువ్వు ఒక దీవెనకరంగా మారిపోతావు, ఒక ఆశీర్వాదకరమైన వ్యక్తిగా మారిపోతావు. కృపా శ్యామలు నీ అంటే వస్తాయి. నీకు కావాల్సింది ఏది కావాలో అది నీ అంట వస్తుంది. నువ్వు పరిశుద్ధంగా జీవించటకు దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా నీ నీ ప్రాణాత్మ శరీరం ఆయనకు అప్పగించుకుంటాం ప్రారంభించు. ఇదిగో దేవా నా జీవితం, నా ప్రాణాత్మ శరీరాలు ఇదిగో నేను నీ బలిపీఠ మీద పెడుతున్నాను. నా హృదయం అంతా, నా మనసంతా అయ్యా, నా పూర్ణ హృదయంతో, నా పూర్ణ మనసుతో, నా పూర్ణ హృదయంతో, నా పూర్ణ శక్తితో నేను ఆరాధించగలిగే పరిశుద్ధత కలిగిన జీవితం నాకు దయచేసి. నీకు అనుకూలమైన పరిశుద్ధమైన జీవితం నేను జీవిస్తానయ్యాను. ఇదిగో దేవుడు నీకు అనుకూలమైన దేవుడు చేయబోతున్నాడు. ఈ రోజు నుంచి నీకు అనుకూలంగా సృష్టిని మార్చబోతున్నాడు. నీకు అనుకూలంగా పరిస్థితులు మార్చబోతున్నాడు. ఇదిగో నీకు అనుకూలంగా నీ భర్తను మార్చబోతున్నాడు. ఇదిగో నీకు అనుకూలంగా నీ భార్యను మార్చబోతున్నాడు. ఇదిగో నీకు అనుకూలంగా నీ పిల్లలు మార్చబోతున్నాడు. సమస్తం నీకు అనుకూలంగా మారుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. యేసయ్యా నీకు వందనాలు ప్రభువా. దేవా నీ స్తోత్రమయ్యా.
యేసయ్యా నీకు వందనాలు ప్రభువా. పరిశుద్ధులుగా ఉండుటకు దేవుడు నిన్ను పిలిచాడు. చెయ్యి. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అలాగే ఉండండి.